ఆత్మ. నీ ఆత్మ నీ మనసుని చూస్తుంది, ఇటు పరిశుద్ధాత్మలోనూ ఇంటరాక్షన్లో ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి పంపాను, ఓకే, అంటే మన ఆత్మలోకి పంపాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు లోకంలో ఎలా బ్రతుకుతున్నావో నువ్వు స్పిరిట్లో అలా బ్రతుకుతున్నావు. అందుకే మీరు యేసుప్రభు వాళ్ళలో ఉంటే వాడు శరీరం విషయంలో చచ్చిపోయి ఆత్మ విషయంలో జీవించుచున్నాడు అనేది అర్థమవుతుందా? రైట్. సో నువ్వేం చేస్తావు అంటే నువ్వు శరీరంలో బ్రతకట్లా, నువ్వు ఇంకొక ఆయనలో బతుకుతున్నావు. నువ్వు ఎలాగైతే నీ శరీరంలోకి వస్తే ఈ లోకం తాకగలుగుతున్నావో, నువ్వు పరిశుద్ధాత్మలోకి వెళ్ళినప్పుడు ఈ లోకం తాకగలుగుతున్నావు. అదనమాట మ్యాటర్. సో విత్ ద హోలీ స్పిరిట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి తాకుతావు, యేసుప్రభువుని తాకుతావు, పరలోకం తాకుతావు. అదొక నిజ ప్రపంచాన్ని నువ్వు అనుభవిస్తావు ఆత్మలో. అర్థమైందా? అదే నీ శరీరం ద్వారా సెన్సెస్తో, కోరికలతో ఈ లోకాన్ని తాకుతావు. అదే ఆత్మ ద్వారా నీ కాన్షియన్స్తో, నీ మనస్సాక్షితో, ఆత్మ ఇచ్చే వేరే సెన్స్లు ఉంటాయి, అది ఇప్పుడు అవసరం లేదు, మీకు తెలియాల్సిన అవసరం లేదు. సో వాటి ద్వారా నువ్వు పరలోకాన్ని తాకుతావు. మీకు అర్థమైంది కదా? సో మీ ఆత్మ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. మీ ఆత్మతో మీ మనసు ద్వారా ఫ్లెష్లోకి ఎట్టొస్తారో, మీ ఆత్మతో పరిశుద్ధాత్మ మనసు ద్వారా పరలోకంలో కూడా ఉండొచ్చు. ఓకే. సో ఇన్ బిట్వీన్ నీ మనసు, నీ స్పిరిట్, ఇటు ఏమో హోలీ స్పిరిట్ అండ్ హెవెన్, నీ స్పిరిట్, మనసు, శరీరం, లోకం. సో నువ్వు మధ్యలో ఉన్నావు, చాయిస్ నీది. ఆలోచనలు ఆలోచించి నేను నా మనసుని డెవలప్ చేసి మరి దరిద్రుడిని అయిపోనా, ఆ సెన్సెస్ అందుకోనా, టేస్ట్ చూడాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆ లోకాన్ని ముట్టుకోవాలి, అటు వెళ్ళాలా? లేకపోతే నా ఆత్మని ఈ ముట్టులు, ఈ ఆలోచనలు నా వల్ల కాదు, నేను ఎదగాలి, ఇది ఎదగాలి, అది కాదు ఎదగాల్సింది శరీరం. శరీరం తింటది, వాటి వలన ఎదుగుతుంది. ఆత్మ ఇతనితో ఇంటరాక్ట్ అవటం వలన వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఆత్మ సంబంధమైన మనస్సాక్షి, ఆత్మ మనస్సాక్షి. అందుకే మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. నా నీకు నీ ఆత్మకి పరిశుద్ధాత్మకి మధ్య ఒక స్పిరిచువల్ కైండ్ ఆఫ్ సోల్ ఈస్ ఫార్మింగ్. ఒకటి పుడుతుంది. నువ్వు పరిశుద్ధాత్మ ఇంటరాక్షన్లో పరిశుద్ధాత్మ నీతో ఎట్లా మాట్లాడతాడంటే కాన్షియన్స్, మనస్సాక్షిలోంచి మాట్లాడతాడు. ఓకే. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడాలనుకుంటే నీకు ఆలోచన ఇవ్వడు.